ఒకరిని కామెంట్ చేయడం చాలా తేలిక, కానీ అక్కడ వాళ్ళ పరిస్థితులేంటి, వాళ్ళు పడే ఇబ్బందులేంటి, ఎదురైన సమస్యలేంటో మీకేం తెలుసు? ప్రణయ్, అది కాదు ఫాదర్, కామెంట్ చేసేటప్పుడు ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించుకోవాలి కదా. పెళ్లి ఆగిపోవడం ప్రేమ చేసిన తప్ప? ఎవరైనా కావాలని పెళ్లి ఆపుకుంటారా? తల వంచుకుని అందరి ముందు నిలబడాలనుకుంటారా? అసలు ప్రేమ పెళ్లి ఎందుకు ఆగిపోయిందో అప్పటి పరిస్థితులు ఏంటో తెలుసా మీకు? తెలిస్తే మాట్లాడండి, లేదా తెలుసుకుని మాట్లాడండి. అంతేగాని దేవుడు నోరిచ్చాడు కదా అని ఇష్టం వచ్చినట్టు వాక్కండి. ప్రేమని తలంచుకునేలా చేయకండి. ప్రణయ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ప్రేమని తల వంచుకునేలా చేసింది వాళ్ళు కాదు, నువ్వు. వాళ్ళందరూ తనని కామెంట్ చేసే పరిస్థితి వచ్చింది. వేలెత్తి చూపించే అవకాశం దొరికింది. నేనేం చేశాను? మొత్తం ఆ డ్రామా ప్లాన్ చేసింది నువ్వే కదా. ప్రేమను ప్రేమించావు, అది నిజం కాదా? ఆ నిజాన్ని నా దగ్గర దాచి వరుసకి భావనవుతాను, మేమిద్దరం రిలేషన్స్, అందుకే పెళ్లి పళ్ళు దగ్గరుండి చూసుకుంటాను అని పెద్ద కలరింగ్ ఇచ్చావు. ఫ్రెండ్ అంటూ ఎప్పటికప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, అన్ని విషయాలు నా దగ్గర నుంచి నువ్వు సేకరించలేదు, నన్నే మోసం చేయలేదు. నీ ప్రేమని గెలిపించుకోవడం కోసం ప్రేమ కుటుంబాన్ని వాడుకున్నావు. అంతెందుకు, పెళ్లికి ఇష్టపడి చర్చి వరకు వచ్చిన వాళ్ళు లాస్ట్ మినిట్లో ప్రేమ నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని వాళ్ళతో చర్చిలో చేతులెత్తించావు. ఇది నిజం కాదా? యువర్ ఎ చీటర్. నీ అవసరాల కోసం ఎవరినైనా మోసం చేయగల సమర్థుడివి. పచ్చి మోసగాడివి నువ్వు. ఏంట్రా వాగుతున్నావు? నా కాలర్ పట్టుకునే అర్హత నీకెక్కడుందిరా? ఆపండి. ప్రణయ్, ఆగు ఆగు ప్రణయ్. అల్లుడు, ప్రణయ్, ఏయ్, వద్దు. ప్రణయ్, అల్లుడు, అల్లుడు, వదలండి. వద్దు. చూడండి, నా కోసం ఎవరు గొడవ పట్టం నాకు ఇష్టం లేదు. దయచేసి టాపిక్ వదిలేయండి. ఏంటి వదిలేసేది? చేసిందంతా చేసి నా కొడుకుని వెర్రివాణ్ణి చేసి మాయ చేసి అందరిలోనూ మా ఫ్యామిలీని అవమానపరిచింది నువ్వు, నీ ఫ్యామిలీ కాదు. ఏ మీ ఇద్దరి మధ్య ఇలాంటి సంబంధం ఉన్నప్పుడు ముందే చెప్పొచ్చు కదా. మేమంటే అమెరికాలో ఉంటాం కాబట్టి ఈ ఫ్యామిలీ ఏంటో, ఈ పిల్ల ఎలాంటిదో, ఎవరితో ఏమేం వెలగబెడుతుందో మాకు తెలియకపోవచ్చు. మీ చర్చి మెంబర్ అంటున్నారు కదా, మీకు తెలీదా? వీళ్ళంతా రిలేషన్ అంటున్నా వీళ్ళ ఫ్యామిలీకి వీళ్ళిద్దరి మధ్య నడుస్తున్న రిలేషన్ ఏంటో తెలీదా? ఏమ్మా, దయచేసి అందరూ ఆవేశాలు తగ్గించుకోండి. జరిగిపోయిన దాని గురించి గొడవ పడడానికి మనం ఇక్కడ కలుసుకోలేదు. ప్లీజ్ మీరు దయచేసి కూర్చోండి. లేదు ప్రేమ, వీడు నిజంగానే పచ్చి మోసగాడు. మీ ఫ్యామిలీ లాగే నువ్వు వీడి మాటలు నమ్మొద్దు, ఖచ్చితంగా మోసపోతావు. మా ప్రణయ్ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? వీడో పెద్ద ఫ్రాడ్, అంతకంటే ఇంకేం తెలియాలి? ఊరుకునే కొద్దీ ఏంట్రా ఎక్స్ట్రాలు చేస్తున్నావు?
ఇంకే గొడవ ఇంతటితో ఆపేయండి. మీ ఇద్దరికి దండం పెడతాను ప్లీజ్. నువ్వెందుకు ఏడుస్తావు ప్రేమ? ఇలాంటి వెదవతో పెళ్లి తప్పిపోయినందుకు ఆనందపడు. నీ క్యారెక్టర్ ఇప్పుడే అర్థమైందిరా. పెళ్ళంటే ఏంటో తెలుసా? ఇద్దరు మనసులు కలిస్తేనేరా పెళ్లి. కానీ మీ ఇద్దరు మనసులు కలిస్తేనే పెళ్లి దాకా వెళ్ళారా? తనని పెళ్లి చేసుకుంటానన్న తర్వాత ఏనాడైనా తన కళ్ళలో సంతోషం కనపడిందా నీకు? చెప్పు. ఎవరైనా పెళ్లి చూపులకు వచ్చాక నేను నచ్చానా అని అడుగుతారు. కానీ నువ్వు అడిగావా? లేదు. నీ ఆఫర్స్ చెప్పావు. తనకి నచ్చింది కాబట్టి తన కష్టాలేంటో, తన ఫ్యామిలీ పరిస్థితి ఏంటో తెలుసుకుని పాపకు ఆపరేషన్ చేయిస్తాను, నీ ఫ్యామిలీని కూడా నా ఫ్యామిలీలానే చూసుకుంటాను, మనతో పాటే ఉండనిస్తాను అంటూ ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చావు. తన అవసరాల్ని నీ ఇష్టాల కోసం ఎరగ వాడుకున్నావు. తప్పని పరిస్థితులకు తల వంచి కేవలం ఇదిగో ఈ చంటి పాప మొహంలో చిరునవ్వు చూడాలని ఈ పెళ్లికి ఒప్పుకుంది. తనేమైపోయినా పర్వాలేదు, తన వాళ్ల కష్టాలు తీరితే చాలని తన ఇష్టాల్ని చంపుకొని కన్నీళ్లు దిగమింగుకుని ఈ పెళ్లికి ఒప్పుకుంది. అలాంటి అమ్మాయిని బాధ పెడతావా? ప్రేమ పెళ్లి చెడిపోయిందని అందరూ అంటున్నారు. కాదు, పెద్ద గండం తప్పిపోయిందని నేను నమ్ముతున్నాను. మా ఇద్దరి మధ్య ప్రేమ ఉందని, అది చెప్పకుండా దాచిందని అందరూ అంటున్నారు. తను నన్ను ప్రేమిస్తుందో లేదో నాకు తెలియదు. బట్ నేను మాత్రం తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను. నన్ను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నేను తనని ప్రేమిస్తూనే ఉంటాను. నీకంటే గొప్పగా చూసుకుంటాను. అవసరాలు తీర్చడానికి ఆస్తి ఉంటే సరిపోతుంది. కానీ లైఫ్ లాంగ్ కలిసి ఉండాలంటే మనసు ఉండాలి. నాకు అలాంటి మనసు ఉంది. ఆ మనసులో ప్రేమకి గొప్ప స్థానం ఉంది. ప్రేమించిన కారణంగానే తన పెళ్లి చెడిపోయిందా? తనేదో కావాలనే మోసం చేసిందని నిందలు వేసిన వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, ఎస్, ప్రేమ నేను ప్రేమిస్తున్నాను. త్వరలో పెళ్లి కూడా చేసుకుంటాను. ప్రేమ ఇస్ మైన్. తను నా మనిషి. అల్లుడు, సూపర్ అల్లుడు. అల్లుడు, ఇప్పుడు నిజంగా నా అల్లుడు అనిపించావు అల్లుడు. ఇంత మందిలో నేను తలెత్తుకునేలా చేశావు. నా కూతురు పెళ్లి చెడిపోయిందని, అందరినీ మోసం చేసిందని ఇక్కడ వీళ్ళందరూ చెవులు కొరుకుంటున్నారు కదా. ఇప్పుడు మాట్లాడండి. ఏం మాట్లాడతారో మాట్లాడండి. ఇదిగో ఇతను నా అల్లుడు. ఇదిగో నా కూతురు. నా కూతుర్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు నా అల్లుడు. మేమందరం మెచ్చిన అల్లుడు. మెచ్చిన అల్లుడు. మా అల్లుడు జీసస్, మా అల్లుడు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. ఎవరిని ఎందుకు కలుపుతాడో, ఎందుకు దూరం చేస్తాడో మనకు తెలియకపోవచ్చు గాని ఆ ప్రభువుకి తెలుసు. ఆయన నిర్ణయం ఏమిటో, ఆయన ఆలోచనలు ఎలా తెలపాలో మనకు తెలిసినవన్నీ, చూసినవన్నీ నిజమని కారణం చూపించి అవతలి వారిని బాధించకూడదు అనే సత్యాన్ని గ్రహించండి. అందరూ ప్రశాంతంగా మీ స్థానాల్లో కూర్చోండి. ప్రేమ, పాట పాడమా.
నేను పాడలేను ఫాదర్. పాడాలి ప్రేమ. నువ్వు ఇప్పుడు తప్పకుండా పాడాలి. నువ్వు నమ్మిన నీ దేవుడు ఇలాంటి వాళ్ళ పాపాలు మోస్తూ శిలువ మీద చచ్చిపోతే పెళ్ళి ఆగిపోయిందని, ఇలాంటి వాళ్ళ సూటిపోటి మాటలకి ఆ రోజే నువ్వు చచ్చిపోయావు. పుట్టటం చనిపోవటం ప్రతి వాళ్ళ విషయంలోనూ జరుగుతుంది. కానీ తిరిగి రావటం గొప్ప, బతకటం గొప్ప. శిలువుపై మరణించి మరో జన్మెత్తి తిరిగొచ్చింది ఈస్టర్ అయితే, అవమానాల వల్ల చనిపోయి నీకు ఈ పవిత్రమైన రోజు మళ్ళీ పునర్జన్మ కావాలి ప్రేమ. పాడు ప్రేమ. ఇక నుంచి నీ లైఫ్లో అవమానం, కష్టం అనే పదాలు నీ దగ్గర కూడా రానివ్వరు. ఇట్స్ మై ప్రామిస్. కమాన్, క్లాప్స్. వెళ్ళు ప్రేమ. అమ్మా, వెళ్దాం పద. పాట పాడమా. అపరంజి మదనుడే అనువైన సఖుడులే అతడే నీ అందగాడే వరిచేల మెరుపుల వజ్రమై రత్నమై వచ్చెవల పంటివాడే వినువీధిలో ఉంటే సూర్యుడే ఒడునే ఇల మీద ఒడిగినాడే కన్నీటి గాయాలు చన్నీటితో కడుగు శిశుపాలుడొచ్చినాడే అపరంజి మదనుడే అనువైన సఖుడులే అతడే నీ అందగాడే పోరాట భూమినే పూదోట కోనగా పులకింపజేసినాడే అసలు ప్రేమ పెళ్ళి ఎందుకు ఆగిపోయిందో అప్పటి పరిస్థితులేంటో తెలుసా మీకు? తెలిస్తే మాట్లాడండి, లేదా తెలుసుకుని మాట్లాడండి. అంతేగాని దేవుడు నోరిచ్చాడు కదా అని ఇష్టం వచ్చినట్టు వాక్కండి. కల్యారి మలనేలు కలికి ముత్యపురాయి కన్న బిడ్డతడు నేనే నూరేళ్ల చీకటి ఒకనాడి పోగొట్టి ఒడిలోన చేరినాడే ఇరుకైన గుండెల్లో అనురాగములకగా ఇలబాలుడొచ్చినాడే ముక్కారు కాలంలో పుట్టాడు పూజకే పుష్పమై తోడు నాకై You are a cheater. ఏంట్రా వాగుతున్నావు? అందరిలోనూ మా ఫ్యామిలీని అవమానపరిచింది నువ్వు, నీ ఫ్యామిలీ కాదు. ప్రేమ, అమ్మ ప్రేమ, ప్రేమ ప్రేమ, ప్రేమ అమ్మా ప్రేమ, ప్రేమ, అమ్మ ప్రేమ. ప్రేమ. ఆగండి ఆంటీ. ప్రేమని చూసుకోవడానికి తనకిప్పుడు తనని ప్రేమించే తోడు దొరికింది. అన్నీ ప్రణయ్ చూసుకుంటాడు.
వాళ్ళిద్దరిని వదిలేయండి. నిజంగా ఆ ప్రణయ్ ప్రేమను పెళ్లి చేసుకుంటాడమ్మా? అదేంటమ్మా ఇచ్చిన డబ్బులు తీసేసుకుంటున్నారు? ఇచ్చింది తీసుకెళ్లడం మానేసి క్వశ్చన్స్ ఎందుకు వేస్తున్నావు? నువ్వేమైనా డైలీ చర్చకొచ్చేదానివా? నేను చెప్పింది చేయడానికేగా వచ్చింది. హాస్పిటల్లో ప్రేమకు ఎలా ఉందో ఏమో. ఏమై ఉంటుందో అని నాకు కంగారుగానే ఉంది. పదండి, మనం కూడా హాస్పిటల్కి వెళ్దాం. అవసరం లేదు కరుణ. అయినా ఇందాక శివాగ్ని చెప్పింది కదా భర్తే చూసుకుంటాడని. ఇంత గొప్ప పవిత్రమైన రోజున ప్రణయ్ అందరి ముందు ప్రేమని పెళ్లి చేసుకుంటానని ప్రకటించడం ఇదంతా దేవుని చిత్తం. ఇక ప్రేమ ప్రేమ బాధ్యత ప్రణయ్దే. ప్రేమకి ఇంకేమి కాదు. నిశ్చంతగా మనం ఇంటికి వెళ్ళొచ్చు. ఏం బాధపడకండి. సారీ అమ్మా. శివాగ్ని వాళ్ళకి డబ్బులు ఇస్తుందేంటి? మీరు ఇక్కడే ఉండండి పిల్లలు. పద. ఏంటమ్మా, ప్రేమను కామెంట్ చేసిన వాళ్ళకి డబ్బులు ఇస్తున్నావు? కామెంట్ చేయబట్టే కదా ప్రేమ ప్రణయ్లు ఒక్కటిగా కలిశారు. అందరి ముందు ప్రణయ్ ప్రేమని పెళ్లి చేసుకోబోతున్నానని అనౌన్స్ చేసి ప్రేమ మీద పడిన నిందల్ని తుడిచేశాడు. ఇదంతా మనకి హ్యాపీయే కదా. ఇక డబ్బులు పంచడం అంటారా? ప్రతి సంవత్సరం నా సంపాదనలో 10% గుళ్ళకి డొనేషన్గా ఇస్తూ ఉంటాను. అదే విరాళం. అవును, అలా నేను ఇక్కడ డబ్బులు పంచాను. అంతే అంతే, ఇంకేం లేదు. ప్రేమ గురించి మీరేమి దిగులు పడకండి. ప్రణయ్ ఉన్నాడు కదా, మీరు అస్సలు దిగులు పడకండి. మీరిక బయలుదేరండి. హలో వాసు, ఇక్కడ నువ్వా? ఇక్కడ కూడా వచ్చావా? హలో, నువ్వు నేను వేరు కాదు, ఒకటే. నువ్వెక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను. నాకేదైనా చెప్పాలనిపించినప్పుడు మాత్రం బయటకు వచ్చేస్తాను. ఏం చెప్పడానికి వచ్చావు? ఇప్పుడు నేను చెప్పడానికి రాలేదు, నేను అడిగి క్లారిటీ తీసుకుందామని వచ్చాను. దేని గురించి? నువ్వు ప్రేమకు చేస్తాను ఈ సేవా కార్యక్రమాల గురించి. ఏంటిదంతా? ప్రేమను ప్రేమిస్తున్నాను అనేది డ్రామానా, నిజంగానే ప్రేమిస్తున్నావా అన్న అనుమానం. నేను ప్రేమించటమా? దీన్నా? ఛీ! మరి స్టేజ్ మీద అందరి ముందు ప్రేమను పెళ్లి చేసుకుంటాను అని అనౌన్స్ చేసావు. ప్రేమ నా మనిషి అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పావు. దొరికిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి. అక్కడున్న అందరితో పాటు ప్రేమను కూడా పూర్తిగా నమ్మించడానికి అలా చేశాను. నేను ప్రేమను నిజంగానే ప్రేమిస్తున్నానని ఫీల్ అయిపోతున్నావా? నేను అంత తెంకరోనేం కాదు. నువ్వు పెళ్లి చేసుకుంటానని అనౌన్స్ చేయడం వరకు ఓకే. ప్రేమ మళ్ళీ తిరిగి మారిపోతే? స్టేజ్ మీద అంత పెద్ద భారీ డైలాగులు చెప్పిన తర్వాత ప్రేమకు అలా జరగగానే హడావుడి పడిపోతూ హాస్పిటల్ తీసుకెళ్తే చిన్న బిల్డప్ ఉంటుంది కదా. ఇది కేవలం బిల్డప్పే అయితే
108కి ఫోన్ చేయొచ్చు, నీ కారులోనో ఆటోలోనో హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు. కానీ నువ్వేం చేసావు? ప్రేమ కళ్ళు తిరిగి పడిపోగానే నిజంగానే కంగారు పడిపోతూ, నీ ప్రాణమే నీకు దూరం అయిపోతున్నట్టు బాధపడిపోతూ ఆ? ఒకసారి రీల్ వెనక్కేసుకో. ప్రేమతో ప్రేమ నటిస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు. నీకు తెలియని విషయం ఏంటంటే నువ్వు నీకు తెలియకుండానే ప్రేమను ప్రేమిస్తున్నావు. అవునా కదా? ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు నా అంతరాత్మ అన్నావు కదా, అందుకు. నేను ఇప్పటి వరకు ప్రేమని నా చుట్టూ ఉన్న వాళ్ళనే ట్రాప్ చేశాను అనుకున్నాను. నిన్ను కూడా ట్రాప్ చేయగలిగానంటే గ్రేట్ కదా?